రప్ప ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైరల్గా మారుతున్నటువంటి పదం. అసలు ఈ రప్ప పదం ఏంటి అని అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటనలో వైఎస్ఆర్సీపీ అభిమాని పుష్ప సినిమాలోని డైలాగ్ అంటూ 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే టీడీపీ నాయకుల తలలు నరికేస్తామని చెప్పేసి రప్ప అంటూ పుష్ప సినిమాలోని డైలాగ్ని ప్లకార్డ్ రూపంలో ప్రదర్శించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్లో ఆ యొక్క డైలాగ్ని సినిమాలో డైలాగ్ పెడితే తప్పేంటి అని చెప్పేసి అభిమాని వాటన్నిటిని కూడా వెనక్కి వస్తున్న తరుణం. అదేవిధంగా చూసుకుంటే ఎవరైతే నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో 2 వ్యక్తులు చనిపోయారో ఆ వ్యక్తుల గురించి ప్రెస్ మీట్లో కనీసం ప్రస్తావన కూడా రాలేదు. ఈ అంశాలన్నిటి గురించి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ అయినటువంటి మనోజ్ కుమార్ గారు. సార్ నమస్కారం అండి. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే సమాజంలో మానవులు ఈ విధంగా ఉంటారా? ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు బరిదెగిచ్చి సాధారణ ప్రజల్ని ఇంతగా భయభ్రాంతులకు గురి చేస్తా, తలలు నరుకుతాం అని చెప్పేసి చాలా అసలు అమానుషంగా మాట్లాడుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉంటే వెనకేసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఏంటి అని చెప్పేసి విలేకరులు ప్రశ్నిస్తే సినిమాలో డైలాగులు పెడితే తప్పేంటి అని చెప్పేసి వెనకేసుకొస్తున్నాడు. నిజంగా వెనకేసుకురావడం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటారు? ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అని ఒక డైలాగ్ ఉందండి, ఎప్పుడో పాతకాలం నుంచి. మనల్ని నడిపే నాయకుడు ఎట్లా ఉంటాడో ఆయనకి సంబంధించిన కార్యకర్తలు కూడా అలాగే ఉంటాడు. ఇప్పుడున్న తరుణంలో రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎలా ఉంటారంటే క్రమశిక్షణ అంటాడు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారు యాజ్ ఇట్ ఈజ్ పునికి పుచ్చుకున్నారు కాబట్టి కింద కార్యకర్తలు కూడా మనమేమన్నా తప్పు చేసినా కూడా చంద్రబాబు నాయుడు ఉపేక్షించడరా, లోకేష్ ఉపేక్షించడు. మనం ఏమైనా తప్పు చేస్తే ముందు మనల్ని లోపలేస్తారు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న ఆలోచనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉంటారు. దానికి నిదర్శనమే చేబ్రోలు కిరణ్ని భారతి గారి గురించి ఒక మాట తప్పుగా మాట్లాడాడు, తర్వాత వెంటనే క్షమాపణ చెప్పినప్పటికీ ఇట్లాంటిది నేను ఉపేక్షించను, తప్పు చేసిన ఖచ్చితంగా శిక్ష పడాలని చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేయించింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. అవునా కాదా? తెలుగుదేశం పార్టీలో గ్రౌండ్ స్థాయిలో ఉన్న కార్యకర్తలు కానీ, నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు కానీ, ఎవరైనా కానీ ఖచ్చితంగా క్రమశిక్షణ పాటిస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకి మహానాడు పెట్టినా ఇంకోటి పెట్టినా గత 40 ఏళ్ల నుంచి నేర్పుతుంది క్రమశిక్షణే. వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయకూడదు కదా, తప్పు కదా, మనం రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి అని చెప్తారు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేసరికి మీరు చూశారు, ఇప్పుడు రప్ప నరుకుతాం, తిరుపతి గంగమ్మ తల్లి జాతరలో వేట బలిచ్చినట్టు బలిస్తాం, ఇవి వాళ్ళు పట్టుకున్న ప్లాకార్డ్స్. వాటిని ఈ సమాజంలో ఉండే ఏ ఒక్క నాయకుడంటే కొంతమందికి నాయకత్వం వహించేవాడు, సమాజాల్లో శాంతి భద్రతలన్నింటినీ కాపాడేవాడు, సమాజంలో అభివృద్ధిని కాంక్షించేవాడు నాయకుడు అవుతాడు ఎప్పుడైనా. జగన్మోహన్ రెడ్డి గారి వచ్చిన బ్యాక్గ్రౌండే ఫ్యాక్షనిజం బ్యాక్గ్రౌండ్. బాబాయిని నరికి చంద్రబాబు నాయుడు గారి మీద సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని వేయించాడు ఆయన. అవునా కాదా? మరి అట్లాంటి మనస్తత్వం ఉన్నాడు. వాళ్ళ కార్యకర్తలని మంచిదే కదా నరుకుతావన్నాడా, మంచిదే కదా అంటే సమాజంలో లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా చేయాలి, మా కార్యకర్తలని రెచ్చగొట్టాలి, రెచ్చగొట్టి అసలు శాంతి భద్రతని లేకుండా చేసి ఏదో చేయాలి, ఆయన పబ్బం గడుపుకోవాలనుకుంటా ఆయన కార్యకర్తలను ఆయనే బలి చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటన తర్వాత. ఆ పర్యటనలో 2 వ్యక్తులు చనిపోయారు. ఆ 2 వ్యక్తులు చనిపోతే నిన్న ప్రెస్ మీట్లో కనీసం వాళ్ళ కుటుంబాలకి సంఘీభావం తెలపాలా? అవసరం ఉందా లేదా? అవును కదా, ఒక నాయకుడిగా ఆయన ఏదో ఏళ్ళు ఇట్ట అనుకుంటా, ఈ ఉంగరాన్ని సరి చేసుకుంటా, ఏదో ఇట్ట పెట్టుకొని మాట్లాడతా ఏదేదో మాట్లాడి వెళ్ళాడు. కానీ ఆ చనిపోయిన 2 ఆయన కార్యకర్తలే, ఆయన పార్టీ కార్యకర్తలే, ఆయన చూడటానికి వచ్చిన వాళ్ళే. వాళ్ళ మీద కనీసం వాళ్ళ కుటుంబాల మీద జాలి దయ ఉంటే, అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కార్యకర్తల మీద విలువ ఉంటే వాళ్ళిద్దరు పేర్లు ఎత్తి కనీసం వాళ్ళని పరామర్శించమని వాళ్ళ సొంత నాయకులన్నా పంపేవాడు కదా. ఏది జరగదు. జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన ఆలోచనలు కూడా విపరీతమైన ఆలోచనలు. ఆయన ఆలోచనలు కూడా నరకటాలు, చంపటాలు, పోలీసులు అధికారంలో ఉన్నప్పుడేమో పోలీసులను ఉపయోగించి అందరినీ ఇబ్బందులు పెడతారు. ఈ తప్పితే సమాజానికి పనికొచ్చే ఒక్క ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. మరి నిన్న రోజున వాళ్ళ కార్యకర్త విగ్రహావిష్కరణ చేశారు, నాగమల్లేశ్వర కుటుంబానికి ఆర్థిక సహాయం చేశాడని. మరి ₹1 కోటి ఇస్తానన్నాడండి. ఎప్పుడు? విజయవాడకు వరదలు వచ్చినాయి, బుడమేరు పొంగి, అప్పుడు ₹1 కోటి ఇస్తానన్నాడు. ఇప్పుడు నాకు తెలిసి 280 రోజులు అయింది అది.
ఈ 280 రోజుల నుంచి కూడా ఆ ₹1 ఇచ్చిన పాపని ఎప్పుడు పోలే జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ దాకా ఎందుకండి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు ఒక్కసారైనా భోజనం పెట్టాడా? తెలుగుదేశం పార్టీ ఏ ఆఫీస్కి, తెలంగాణలో ఉన్న ఆఫీస్కి వచ్చినా, మంగళగిరిలో ఉన్న సెంట్రల్ ఆఫీస్కి వచ్చినా, ఎవరు ఎప్పుడు ఎక్కడికి వచ్చినా మధ్యాహ్నం భోజనం అనేది కంపల్సరీగా పెట్టి పంపించింది. తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆలోచన అది, సిద్ధాంతం అది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఎవరికన్నా ₹1 ఆర్థిక సాయం చేశాడని మీరు విన్నారా? అసలు ఎక్కడ దాఖలాలు లేవు కదా. లేవు. ఎవరికన్నా అన్నం పెట్టాడా? ఆయన ఎవరికి అన్నం పెట్టేవాడు కాదు, ఎవరికి ₹1 ఇచ్చేవాడు కాదు. అప్పుడెప్పుడో బుడమేరు వరదల్లో ₹1 ఇస్తానన్నాడు, వాటికే ఇప్పటికి దిక్కు లేదు. ఇంకా మొన్న బెట్టింగ్లో ప్రాణాలు కోల్పోయి సంవత్సరం 10 రోజులు, సంవత్సరం 15 రోజులు అవుతుంటే కేవలం ఆయన రాజకీయ స్వార్థం కోసం, ఆయన రాజకీయంగా ఆయన పబ్బం గడుపుకోవడం కోసం ఆయనకి నాగమల్లేశ్వరరావు ఆయనకి విగ్రహం పెట్టాడు. మీరు సమాజంలో చూస్తే స్వతంత్ర సమరయోధులకి, సమాజాన్ని ఉద్ధరించిన వాళ్ళకి, ఆ గ్రామ అభివృద్ధి కోసం విపరీతంగా కష్టపడిన వాళ్ళకి, దేశాభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించిన వాళ్ళకి విగ్రహాలు పెడతారు. అంతేనా? మరి నాగమల్లేశ్వరరావు గారు ఏం చేశారని ఆయనకి విగ్రహం పెట్టారు నాకు ఇప్పటికీ అర్థం కాల. ఆ విగ్రహావిష్కరణకి సాక్షాత్తు మాజీ సీఎం వెళ్ళటం, కుటుంబ పరామర్శ పేరుతో 3 కార్లతో వెళ్ళండి, 100 మందిని తీసుకొని వెళ్ళండి అంటే కావాలని బల నిరూపణ చేయటం. ఆయనకు సంబంధించిన సైకో బ్యాచ్ తోటి విపరీతమైన ప్లకార్డులు, జనాల్ని రెచ్చగొట్టే ప్లకార్డులు ప్లే చేసి సమాజంలో శాంతి భద్రతలు లేకుండా చేయటం, ఇవన్నీ మీరు ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎంత దరిద్రమైందో మీకు అర్థమైంది. ఓకే, మరి ఇప్పుడు వాళ్ళు చేసినట్టు ఇప్పుడు మీరు చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో వైసీపీ శ్రేణులు ఏ విధంగా రెచ్చిపోతున్నా మీరు అందరూ కూడా చూస్తున్నారు. మరి మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూసుకుంటే వీటన్నిటికీ ఏ విధంగా సమాధానం చెప్పే అవకాశం ఉందంటారు? మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కానీ, కూటమి ప్రభుత్వ సిద్ధాంతం కానీ, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో చేసిన విధ్వంసాన్ని, ఆయన పెట్టిన బొక్కలన్నింటినీ పోడ్చటం. గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి దూరమైంది. యువత ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క సంవత్సరం కూడా ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేసిన పాపన పోల. ఇంకా వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చానంటాడు. ఇక అట్లాంటి ఈ లెక్కలు వేసుకుంటే ఉపయోగం ఉండదు. ఒక్క గ్రామంలో రోడ్డు వేసిన పాపన పోల, ఒక్క తారు రోడ్డు బాగు చేసిన పాపన పోల, ఒక్క కంపెనీని తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టించిన పాపన పోల. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టాడు కదా అని మేము రెచ్చిపోయి మేము శాంతి భద్రతలు లేకుండా చేయాల్సిన అవసరం మాకు లేదు. మా నాయకత్వం, మా అధినాయకత్వం చాలా గొప్పది. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటం, పోలవరం పూర్తి చేయటం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ని లైమ్ లైన్లోకి తీసుకొచ్చారు. ఆయన నిరంతరం రాష్ట్ర అభివృద్ధి గురించి కాకుండా రాష్ట్రం 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది, రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే స్థాయిలో ఆయన ఉన్నాడు. లోకేష్ గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కడెక్కడ ఏ వనరులు కావాలి, ఎక్కడెక్కడ ఏ సహాయాలు కావాలి అని కేంద్ర మంత్రులందరినీ కలుస్తున్నటువంటి పరిస్థితులు, ఇన్వెస్టర్లందరినీ కలుస్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు కదా, ఆయన ఏదో అల్లర్లు చేస్తున్నాడు కదా, చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు కదా అని 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన మా కూటమి నేతలు ఎవరో అవి చేయాల్సిన అవసరం లేదు. మాది ఓన్లీ టార్గెట్ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో పెట్టుబడుల కల్పన, అమరావతి పూర్తి చేయటం, పోలవరం పూర్తి చేయటం, రాష్ట్రంలో చదువుకున్న ప్రతి వ్యక్తికి ఉద్యోగం కల్పించడం. ఓకే, మా ఈ 5 సంవత్సరాల పైన కూడా ఇలాగే ఉంటుంది. అంటే చివరికి ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొంతమంది చెబుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో విపరీతమైనటువంటి ప్రజాదరణ వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా జన నీరాజనాలు పడుతున్నారు. ఆ జనాదరణ చూసి తట్టుకోలేక కూటమి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేయాలని చూస్తుంది, అందుకే అనుమతుల పేరుతో వీటన్నిటితో ఆయన ఆపాలని చూస్తుందని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి క్రేజ్ పెరిగిందంట? అంటే ఓటమి తర్వాత మళ్ళీ ప్రజల్లో క్రేజ్ పెరిగితే పొదిలిలో ఆయన పొగాకు రైతుల పరామర్శకి వెళ్ళాడు. క్రేజ్ పెరిగితే పొదిలి చుట్టుపక్కల ఉన్న జనాలు వస్తే సరిపోద్ది కదా. గోదావరి నుంచి జనాలను ఎందుకు పిలిపించుకున్నాడు? తాగుబోతు బ్యాచ్ ని గోదావరి నుంచి పిలిపించాడు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఓకే, అంటే పొదిలి ఎక్కడ, పొదిలి ఎక్కడ, గోదావరి ఎక్కడ, చింతలపూడి ఎక్కడ, పొదిలి ఎక్కడ? అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళ నాయకుల్ని ఫోర్స్ చేసి వాళ్ళ నాయకులు జన సమీకరణ చేసి ఇక్కడ పొదులు తీసుకురావాల్సిన అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నా కోసం 40,000 మంది వస్తే అది చూసి ప్రభుత్వం భయపడుతుంది, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ టీడీపీ వాళ్ళ చేత దాడి చేయించారు 40 మంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన అయినా ఆయన అధికారంలో ఉండా ప్రతిపక్షంలో ఉండా, జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో సిద్ధం సభ పెడితే బాపట్ల నుంచి బస్సులు వెళ్ళినాయి.
ఆర్టీసీ బస్సులు, మందు బిర్యానీ ఇవన్నీ కామన్. వైజాగ్ ఎక్కడ, బాపట్ల ఎక్కడండి చెప్పండి? అదేలే. గ్రీన్ మ్యాట్లు వేయాల్సిన పని ఉంది జనాల మధ్యలో. ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసేటువంటి వ్యక్తులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ మాకు జనాదరణ లేకపోయినా జనాదరణ ఉంది అని చూపించుకోవటం చేస్తున్న బల ప్రదర్శనలు అంతే. జనాదరణ ఉంటే సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తిని ఈరోజు పరామర్శించేదేంటి? నిన్న చనిపోయిన వ్యక్తిని వాళ్ళు పరామర్శించాలి కదా నువ్వు. జనాదరణ ఉంటే ఇట్లాంటి చేష్టాలు ఎందుకు చేయాలి? వస్తే నరుకుతాం, వస్తే పొడుస్తాం, వేటలో బలిచ్చినట్టు బలిస్తాం, ఇట్లాంటి ప్లకార్డులు పెట్టరు కదా. జనాదరణ ఉంటే ఈ విధంగా రెచ్చిపోరు కదా. కేవలం ఆయన స్వార్థ రాజకీయాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారిని ఇంకా అడ్మైర్ చేసేవాళ్ళని కానీ, జగన్మోహన్ రెడ్డిని అడ్మైర్ చేసేవాళ్ళని కానీ జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేసే రకమే కానీ ఎవరిని బాగు చేసే టైప్ ఆయన కాదు. ఓకే, చూద్దాం మరి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఏ విధంగా జరుగుతాయో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.